హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే స్పెషల్ డే అంటూ ఏంటంటే గురు పౌర్ణమి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజైతే గురు పౌర్ణమి అండ్ మా వారిది అండ్ నాది మా ఇద్దరి బర్త్డే ఒకే రోజు. చాలా రేర్ కాంబినేషన్ కదా. మా ఇద్దరి బర్త్డే అయితే ఒకే రోజు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా మీకు తెలిసిన ఫ్యామిలీస్లో కానీ రిలేటివ్స్లో కానీ ఇలా కపుల్ బర్త్డేస్ ఎవరి అయినా ఉన్నాయా అనేది మాకైతే కామెంట్ చేసి తెలియజేయండి. ఎందుకంటే ఇలా మాలాగా అంటే ట్విన్స్ బర్త్డే ఉండడం అయితే చాలా కామన్. మాలాగా అంటే ఒక ఫ్యామిలీ కాకుండా సపరేట్ ఫ్యామిలీ నుండి ఇద్దరం ఒకటయ్యి ఇలా ఒకే రోజు బర్త్డే రావడం అనేది చాలా రేర్ కదా. చాలా హ్యాపీగా చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది మాకు. సో ఇక్కడ మా వారైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మేము లోపలికైతే వచ్చేసాము. మా ఇద్దరి పేర్ల మీద అర్చన చేయించుకుందామని చెప్పేసి అయితే అర్చన టికెట్ తీసుకున్నాము. ఇక్కడ గురు పౌర్ణమి రోజు స్పెషల్ కాబట్టి టికెట్ అయితే ఓన్లీ 51 రూపీస్ ఉంది. నార్మల్ డేస్లో అయితే 11 రూపీసే ఉంటుంది. ఇంకా సో ఇక్కడ టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అర్చన చేయించుకొని దర్శనం చేసుకొని మళ్ళీ యథావిధిగా ఇంటికైతే వచ్చేసాము. ఎక్కడికైనా టెంపుల్స్ కానీ ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా ఇంటికి వచ్చాక ఎక్కడికైనా వెళ్ళాలి అనేది నాకైతే ఉంటుంది. సో అక్కడ ఇచ్చిన ప్రసాదం అయితే తీసుకొని తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే నాకు తెలియదు. మా వారిని అడిగితే సర్ప్రైజ్ అన్నారు. సర్లే సర్ప్రైజ్ అన్నారు కదా, ప్లీజ్ చెప్పండి ఒకసారి క్లూ ఇవ్వండి అన్న చెప్పలేదు. సరే సర్ప్రైజ్ అన్నారు కదా అని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా వచ్చేసాము. ఇక్కడ ఇదేంటంటే ఎఫ్ఎన్ఎఫ్ అరేనా జన్వాడలో ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. అంటే గ్రీనరీ వెదరు అంతా కూల్గా చాలా బాగుంది. ఇక్కడ లోపలికి వచ్చేసరికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ట్రంపోలిన్, గోకార్టింగ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి. మేమైతే ఇంకా గోకార్టింగ్ అయితే టికెట్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన డ్రెస్ అయితే వేసుకొని హెల్మెట్ అయితే తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. మాకైతే గోకార్టింగ్ ఫస్ట్ 5 రౌండ్స్ అయితే చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది. వాళ్ళు వీడియో షూట్ చేసుకోవద్దు అని చెప్పారు. వీడియో తీస్తే డిస్క్వాలిఫైడ్ అన్నారు. కానీ సర్లే అని చెప్పి తీయలేదు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అప్పుడు రిక్వెస్ట్ చేస్తే ఒక వీడియో తీసుకోవచ్చు అన్నారు. సరే అని చెప్పి తీసుకొని ఇలా మీకైతే చూపిస్తున్నాను. తర్వాత చాలా ఆకలేసిందని చెప్పేసి ఇలా ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే గండిపేట్ పార్క్ అయితే వెళ్తున్నాము. అప్పుడప్పుడు మా వారికి ఇట్లా వీకెండ్స్ హాలిడేస్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్దామా అంటే నేను సరదాగా పార్క్కి వెళ్దామండి అని చెప్పేసి అంటూ ఉంటాను. సో ఇంకా గోకార్టింగ్ తీసుకెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసినాక కూడా నాకు పార్క్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ స్పెషల్గా నా కోసం అయితే తీసుకొచ్చారు ఇక్కడికి. నేను పార్క్ ఎంజాయ్ చేస్తా అని చెప్పేసి నాకు కొంచెం గ్రీనరీ, చల్లటి గాలి, వెదర్ కూల్గా చాలా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇలా వచ్చేసి ఎంజాయ్ చేసి అయితే రిటర్న్ అయ్యాము. ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంకా కేక్ కటింగ్ అవుతుంది కదా, నేను ఇంట్లోనే ఈ కేక్ అయితే రెడీ చేశాను. ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం. మాకైతే ఓన్లీ కేక్ కటింగ్ వరకే చిన్నగా చేసుకుంటాము. అంత డెకరేషను సెలబ్రేషన్స్ అంటే అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకోవాలన్నది ఏం ఉండదు. అంటే ఓన్లీ కేక్ కటింగ్ వరకు మా వరకు మేమైతే ఎంజాయ్ చేస్తాము. ఇంకా సర్లే కేక్ అయితే నేనైతే ప్రిపేర్ చేశాను కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నాకు కొంచెం అయితే టెన్షన్ అయింది. ఎందుకంటే మీకు లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, తనకి నచ్చకపోతే అసలు తినరు అని చెప్పేసి. సరే చూద్దాం. నేను నోట్లో పెట్టాక కేక్ కటింగ్ చేసి నోట్లో పెట్టాక టేస్ట్ ఎలా ఉంటుందో తన ఎక్స్ప్రెషన్ని బట్టి మీరే చూసారు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. నేను అడుగుతున్నా తనని ఎలా ఉంది అని చెప్పేసి, మరి ఏమంటారో. తను ఏదైనా రియల్గా చెప్పేస్తాడు. ఇంకా మా కేక్ కటింగ్ అయితే అయిపోయింది.
ఇంకా ఈరోజైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. తన ఎక్స్ప్రెషన్ చూశారు కదా! టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పేశారు. ఇంకా కేక్ కటింగ్ అంతా చేశాక పీసులు కట్ చేసి మా అపార్ట్మెంట్లో అయితే ఇచ్చేసాము. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.